నవ్విన నాపచేనే పండిందంటారు పెద్దలు. అన్నె పద్మావతి విషయంలో అదే జరిగింది. ఎక్కడో ఉత్తరాదికి చెందిన బంగాళాదుంపను కృష్ణా జిల్లా రైతులకు పరిచయం చేయాలనుకున్నారు. పొలం పని కొత్తైనా 10 మందికి ప్రేరణ ఇచ్చేలా తన సాగు శైలి ఉండాలనుకున్నారు. విలక్షణంగా ఆలోచించి వినూత్నంగా బోదెలపై బంగాళాదుంపలను సాగు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ పొటాటో అసోసియేషన్, ఆదర్శ రైతు సహకారంతో మడిలో దిగారు. బంజరు భూమిని సాగు యోగ్యంగా మార్చారు. సహజ ఎరువులు, కొద్దిపాటి రసాయనాలతో 8 రకాల బంగాళాదుంపలను సాగు చేశారు. కేవలం 80 నుంచి 90 రోజుల వ్యవధిలో నాణ్యమైన దుంపను తీసి విమర్శకుల మన్ననలు పొందుతున్నారు. తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండమైన ఫలసాయం తీసిన అన్నె పద్మావతి ఆలు సాగులో పాటించిన మెలకువలపై ఇవాల్టి రైతురథంలో క్షేత్రస్థాయి కథనం. దుంపకూరల్లో ప్రధానమైనది బంగాళదుంప. పిండి పదార్థం అధికంగా ఉండే ఈ దుంపను టొమాటోతో కలిపి వండే అన్ని కూరల్లోనూ వాడతారు. ఆలూతో చేసే ఫ్రై, చిప్స్, పావుబాజీ, చాట్ మసాలాలైతే పిల్లల నుంచి పెద్దల వరకు అమిత ఇష్టంగా తింటారు. దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో దీని వినియోగం ఎక్కువ. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రజలకైతే బంగాళదుంప లేకుండా పూట గడవదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి డిమాండ్ ఉన్న బంగాళదుంపను తెలుగు రాష్ట్రాల రైతులు నామమాత్రంగానే పండిస్తున్నారు. ఏపీలో చిత్తూరు, తెలంగాణలో మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి దాదాపు 7,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దీని కృష్ణా జిల్లా రైతులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రయోగాత్మక సాగును చేపట్టారు ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన అన్నె పద్మావతి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ పొటాటో సొసైటీ ప్రోత్సాహమే 8 రకాల బంగాళదుంపలను 4 ఎకరాల్లో విత్తారు. తొలి ప్రయత్నంలోనే నాణ్యమైన ఫలసాయం దక్కడంతో పద్మావతి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొదటగా మేము ఈ భూమి గురించి ఖాళీగా ఉంటుందని ఆలోచించినప్పుడు షార్ట్ పీరియడ్లో వేయడానికి పంటలు మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ షార్ట్ పీరియడ్లో పంటలు చేయాలనుకున్నప్పుడు మేము మా దగ్గర వెంకటేశ్వరరావు గారని ఆయన కొల్లూరు నుంచి వచ్చి దీని గురించి సలహా ఇచ్చారు నాకు. షార్ట్ పీరియడ్లో పలానా బేబీ కార్న్ చేయొచ్చు, బంతిపూలు చేయొచ్చు, పొటాటో చేయొచ్చు అని చెప్పినప్పుడు నేను పొటాటోని ఎంచుకున్నాను. ఎందుకంటే పొటాటో ఈ ఏరియాకి ఎవరూ వేసింది కాదు. నేను వచ్చింది ఫస్ట్ టైం అయినా సరే వ్యవసాయంలోకి మొదటగా దాన్ని నేను అనేక మంది రైతులకి పరిచయం చేయాలనే దృష్టితో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్గా నేనే చేయాలని చెప్పని దీన్ని నేను అలా చేయడానికి వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి పరాత్పర్రావు గారు ఆయనకి ప్రోత్సాహం చేయడం, ఆయన నాకు చెప్పడం, దాన్ని మేరట్ యూనివర్సిటీ వాళ్ళు మనకి సీడ్ ఇవ్వటం, ఫౌండేషన్ సీడ్ ఇవ్వటం జరిగింది. దాని నుంచి మాకు పురుషోత్తం గారు ఇండియన్ పొటాటో సొసైటీ నుంచి ఆయన ఒక మెంబరు, ఆయన ఎప్పుడు కూడా మాకు ప్రోత్సాహం ఇస్తూ ప్రతి దానిలో కూడా ఎలాగా చేయాలి, దీనిలో ఎలాగా మెలకువలు తీసుకోవాలి, ఏం చేయాలనే దానిలో సలహా ఇస్తూ ఉండేవారు. అలాగే ఇప్పుడు కూడా మేము ఇది మార్కెట్ చేసుకోవాలన్నా చెందాలన్నా దీని సీడ్ని ఇంకా మాకు ఫస్ట్ టైం అవ్వడం వల్ల దీని లోతుపాతులు తెలియలేదు. అయితే ఇప్పుడు ఆయన ప్రోత్సాహంతో ఇంకా నాకు చాలా పొటాటో విషయంలో చాలా అవేర్నెస్ ఇచ్చారు ఆయన. అంతకుముందు నేను సీడ్ వేసేటప్పుడు నాకు ఇంత అవేర్నెస్ లేదు పొటాటో గురించి, కానీ ఈరోజు నాకు పొటాటో గురించి కంప్లీట్గా అసలు సీడ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి సీడ్ తీసుకోవాలి, దానికి ఎలాగ యాజమాన్య పద్ధతుల్లో చేయాలి, దానికి ఏ విధంగా చేస్తే మార్కెట్లో మనకు మంచి రేటు ఉంటుంది అనేదాన్ని కంప్లీట్గా పురుషోత్తమరావు గారు, ఆయన సిమ్లాలో ఇండియన్ పొటాటో కమిటీలో ఆయన మెంబర్ కాబట్టి నన్ను కూడా దానిలో మెంబర్గా చేర్చి నన్ను ప్రోత్సహిస్తూ ఇంకా అనేకమైన చోట్ల ఇది చేయడానికి ఆయన నాకు ప్రోత్సహించారు. శీతాకాలానికి అనువైన ఉద్యాన పంట బంగాళదుంప. దీని పంటకాలం 70 నుంచి 90 రోజుల్లో పూర్తవుతుంది. నీటి పారుదల వసతిగల ఇసుక నేలలు, ఎర్రగరప నేలలు అనుకూలం. క్షార నేలలు ఉదజని సూచిక 5.2 నుంచి 7 మధ్య ఉండాలి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, రాత్రిపూట 15 నుంచి 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో దుంప సరిగ్గా ఊరదు. కుఫ్రీ, జ్యోతి, లాలిమ, బాద్షా, చంద్రముఖి, S1, S2 వంటి స్పెషల్ సెలెక్షన్ రకాలు నాణ్యమైనవి. అయితే 110 రోజుల్లో చేతికొచ్చే కుఫ్రీ సింధు రకం నిల్వకు అనువైనది. లేడ్ బైట్ తెగులును సైతం తట్టుకుంటుంది. కొత్తగా పొలం బాట పట్టిన పద్మ నిపుణుల సూచన మేరకు 4-5 సార్లు దుక్కి దున్ని పశువుల ఎరువును వేసి కలియదున్నారు. చదును చేసి పొలాన్ని నిర్ణీత ప్రమాణాల్లో బోదెలు ఏర్పాటు చేశారు. ఆగ్రా నుంచి దిగుమతి చేసుకున్న విత్తనాన్ని ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున విత్తారు. వైరస్ నివారణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆలును చక్కగా పండించవచ్చంటున్నారు. తన విజయం విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో
తనకెంతో సంతోషంగా ఉందంటున్నారు పద్మావతి. బంగాళదుంప వేయడంలో మొట్టమొదటిసారిగా మహిళా రైతుగా నేను ఇది చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. అంతేకాదు వేసిన ఈ పంటని ఎంతోమంది ఇక్కడ బంగాళదుంప పండుద్దా, బంగాళదుంప వస్తుందా, ఎందుకు నువ్వు మహిళా రైతుగా ఉండి పెద్ద పెద్ద వ్యవసాయాలు చేసేవాళ్ళే ఏమీ చేయలేక ఇళ్లలో కూర్చుంటున్నారు, ఇలాగా నువ్వు బయటకు వచ్చి కాని పంటలు తీసుకొచ్చి చేయడం నీకు అవసరమా అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు. అయినా సరే నేను ధైర్యంగా నిలబడి ఏమైనా ఈ పంటను నేను చేయడానికి రావాలని చెప్పని నిలబడినప్పుడు నేను చేసినటువంటి ఈ పంట సక్సెస్ అవ్వడం అనేది నాకెంతో ప్రోత్సాహంగానూ ఆనందంగానూ ఉంది. ఇంకా ముందుకెళ్ళడానికి ఎవరు ఏ విధమైన సహాయ సహకారాలు అడిగినా దీని సీడ్ విషయంలో కానీ, శాండ్ విషయంలో కానీ, నేలల విషయంలో కానీ నాకు వచ్చినటువంటి అనుభవం ఎంతో సంతోషంగా ఉంది. ఎవరికైనా ఇది చేయాలంటే సలహా ఇవ్వడానికి నేను ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటాను. బంగాళదుంప సున్నితమైన పంట. స్థానిక నేలలు, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తడులందించాలి. చెల్కా భూముల్లో దుంప మొలకెత్తడానికి వారం ముందు, దుంప ఏర్పడే దశలో 4-5 రోజుల వ్యవధిలోనూ నీరివ్వాలి. ఊరే దుంపలపై ఎండపడితే ఆకుపచ్చ రంగు మచ్చలు మారిపోతాయి. వాటిని నివారించేందుకు విత్తిన 30 రోజుల తర్వాత 3-4 సార్లు మట్టిని ఎగదోయాలి. అంతరకృషి ద్వారా కలుపు నివారించుకోవాలి. భూసారం పెంచుకుని సిఫార్సు చేసిన మందులు మోతాదు మేరకు కొట్టడం ద్వారా నాణ్యమైన ఆలుగడ్డలు చేతికొచ్చాయని ప్రబోధ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా కోతుల బెడదకు చక్కటి పరిష్కారం బంగాళదుంప అని సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో మరి 4 ఎకరాల పొలం మా సొంత భూమిలో బంగాళదుంప సాగు చేయటం జరిగింది. మరి ఇంతకుముందు వేసిన పంటల కంటే కూడా ఈ పంట చాలా లాభదాయకంగా ఉత్తర భారతదేశంలో పండే ఈ పంటని ఈ మన ప్రాంతంలో కూడా వేసుకోవచ్చు అని ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఈ పంటను వేయటం జరిగింది. లాభదాయకంగా ఉంది. మరి ఇలా ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు. మరి ఈ పంట ఈ భూమి కోతుల భయం కానీ అట్లాంటి ఏమి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకోవచ్చు. ఇది సాగు చేయడానికి మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. బంగాళదుంప సాగులో విత్తన ఎంపిక ప్రధానమైనది. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన విత్తన దుంపలను త్వరగా మొలకెత్తడానికి వీలుగా నీడలో 7 నుంచి 10 రోజుల పాటు ఆరనివ్వాలి. పెద్ద సైజు దుంపలను శుభ్రంగా కడిగి 40 నుంచి 60 గ్రాములుండేలా ముక్కలుగా కొయ్యాలి. రసాయన సేద్యమైతే సాఫ్ ద్రావణంలో, సేంద్రియ విధానంలోనైతే ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. 2 రోజుల తర్వాత బోదెలపై కళ్ళు పైకి ఉండేలా దుంపలను నాటుకోవాలని ఇండియన్ పొటాటో అసోసియేషన్ సభ్యులు పురుషోత్తమరావు సూచిస్తున్నారు. ఇందాక మనం ఏదైతే నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకోవాలనుకున్నామో ఆ విత్తనాన్ని ముందుగా ట్రైకోడర్మా విరిడి అంటే శీలేంద్రనాశిని భూమి నుంచి వ్యాపించే రోగాలను అరికట్టడానికి విత్తన శుద్ధి చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. ట్రైకోడర్మా విరిడి ఇతర శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ బంగాళదుంప విషయానికి వచ్చేసరికి ఇందులో 2 పద్ధతులు మనం విత్తనాన్ని నాటుతారు. చాలా వరకు మనకు ఈ విషయం ఎందుకు వేడమని చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు బంగాళదుంప సైజు కూడా కొంతమంది పెద్ద విత్తనాన్ని తీసుకొని అది ఆ ఒక కళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కట్ చేసి 3 నుంచి 4 విత్తనాలుగా చేసి నాటుకోవటం అనేది ఒక పద్ధతి. ఉదాహరణకి ఈ బంగాళదుంప ఇప్పుడు నేను ఎక్కడైతే కన్ను ఉందో అక్కడ కట్ చేయడం జరిగింది. ఈ కన్ను దీన్ని ఇలా కట్ చేసి దీన్ని భూమిలో నాటడం వల్ల ఇదొకటి. దీని నుంచి ఇప్పుడు నేను 3 భాగాలు చేశాను. అంటే 3 విత్తనాలుగా తయారు చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే దీన్ని ఈ విధంగా మనం నాటుకోవటం వల్ల మనకి ఏదైతే అక్టోబర్ నెల అనుకున్నామో ఆ టైంలో కార్తీక మాసంలో వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గడ్డ మురిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఈ పద్ధతిలో కాకుండా మనం ఇప్పుడు చిన్న దుంపలు దొరుకుతాయి అన్నమాట మనకి. అంటే 50 గ్రాముల పరిణామంలో ఉన్న దుంపలు కనుక మనం విత్తుకున్నట్టయితే ఈ సైజు వచ్చేసరికి మనకి 50 గ్రాములు, 50 నుంచి 60 గ్రాములు, 40 నుంచి 60 గ్రాములు ఇటువంటిది విత్తనం మనకి 1 టన్ను పడుతుంది అనమాట ఎకరానికి. కాబట్టి విత్తనాన్ని దగ్గరగా నాటుకోవాలి. విత్తనాన్ని దీన్ని ట్రైకోడర్మా విరిడిలో శీలేంద్రనాశినిలో విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్టయితే మనకి భూమి నుంచి వ్యాపించేటటువంటి అనేక రకాల తెగుళ్ళని అరగట్టడం జరుగుతుంది. అదే వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, లేకపోతే డంపింగ్ ఆఫ్ డైబ్యాక్ అని ఏదైతే అంటామో మనం వీటన్నిటిని కూడా అరికట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకొని నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ విత్తన మీద దృష్టి పెట్టి ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేసుకుంటూ అధిక దిగుబడుల్లో బంగాళదుంప దిగుబడులు సాధించే అవకాశం ఎంతైనా ఉంది. ఋతువుల వాయిదాతో పంట కాలాలే మారిపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలను సేద్యం చేయాల్సిన పరిస్థితి.
ఖరీఫ్ చివర్లో కురిసే అకాల వర్షాలతో ఆయా పంటలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. ఈ క్రమంలో శీతాకాలంలో బంగాళాదుంపను సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్ 3వ వారం వరకు విత్తేందుకు అవకాశం ఉన్న బంగాళాదుంప ద్వారా ఎకరాకు 50,000 రూపాయల నికర ఆదాయం తీయవచ్చని ఆదర్శ రైతులు చెబుతున్నారు. ఈ స్వల్పకాలిక పంటను ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 7,000 హెక్టార్లలో రైతులు పండిస్తున్నారు. చిత్తూరు, మెదక్, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఏటా సాగు చేస్తున్నారు. అలాంటిది వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండే కృష్ణా జిల్లాలో ఆశాజనకంగా పండించడాన్ని ఆదర్శ రైతులు స్వాగతిస్తున్నారు. ఈ విజయం మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిస్తున్నారు. మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 క్వింటాళ్ల విత్తనంతో 100 నుంచి 120 క్వింటాళ్ల బంగాళాదుంపలు పండించవచ్చని పురుషోత్తంరావు తెలిపారు. పద్మావతి సాగు చేసిన 8 రకాల దుంపల్లో కుఫ్రీ, జ్యోతి రకాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. రోజుకు 50 లారీల సరుకు దిగుమతి అవుతుందన్న పురుషోత్తమరావు ఈ గిరాకీని మనం సొంతం చేసుకోవాలన్నారు. కేవలం 80 నుంచి 90 రోజుల వ్యవధిలో ఎకరా బంగాళాదుంప సాగు ద్వారా 50,000 నికరాదాయాన్ని తీయొచ్చని రైతులకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లాలో ఇంతవరకు బంగాళదుంప పంట సాగు అనేది జరగలేదు. కాబట్టి ఈ యొక్క పంట గురించి అసలు ఇది పంటకి ఈ భూములు అనుకూలమా కాదా అని తెలుసుకోవడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ముఖ్యంగా నూజివీడు, ఆగిరిపల్లి ఈ ఏరియాల్లో ఈదర ఇటువంటి ఏరియాల్లో కోతులు బెడద కూడా ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి పంటలు కూడా రైతులు నష్టపోతున్న ఈ తరుణంలో ఈ యొక్క బంగాళదుంప పంట కనుక సాగు చేసుకున్నట్టయితే కోతుల బెడద నుంచి కొద్దిగా పంటను రక్షించుకోవడమే కాకుండా పంట సమయం కూడా తక్కువ కాబట్టి 70 రోజుల నుంచి 80 రోజుల వరకు పంటకాలం ఇది. దీనివల్ల ఇప్పుడు ఖర్చు ఆదాయం విషయానికి వచ్చినట్టయితే కనుక మనం ఈ యొక్క బంగాళదుంప సాగు చేయడానికి విత్తనం ఒక 10 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు విత్తనం అవసరమవుతుంది ఒక ఎకరంలో నాటుకోవడానికి. అదేవిధంగా ఈ యొక్క పంటకాలం 70 రోజుల్లో కూడా మనకి ఎకరానికి మొత్తం విత్తనం కానివ్వండి, యాజమాన్య పద్ధతులు కానివ్వండి వచ్చే ఖర్చు 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది ఎకరానికి. దిగుబడి విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి తక్కువలో తక్కువ ఏదైతే మనం విత్తనం 1 టన్ను విత్తనం నాటుతున్నామో దాని నుంచి 10 టన్నులు అనేది తక్కువలో తక్కువ పంట దిగుబడి తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి పంట కాలం కూడా చాలా తక్కువ. మనం ఈ విత్తనాన్ని వేసుకోవాల్సిన సమయం వచ్చేసి అక్టోబర్ 2వ వారం నుంచి 3వ వారం మధ్యలో వేసుకోవాలి. నవంబరు, డిసెంబర్ నెల అయిన తర్వాత జనవరిలో సంక్రాంతి తర్వాత ఈ పంటను కనుక మనం తీసినట్టయితే అప్పుడు మార్కెట్ రేటు కూడా కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు నికరంగా 50,000 రూపాయలు ఆదాయం సమకూర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అయినటువంటి ఈ బంగాళదుంప సాగు. అదేవిధంగా మనం ఈ యొక్క పంట గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఖచ్చితంగా 70 నుంచి 80 రోజులు ఉంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మనం మార్కెట్ రేటును చూసి 60 రోజులు కానీ 70 రోజులు కానీ తీసేసినట్టయితే బంగాళదుంప మీద ఆ యొక్క ఏదైతే మనం తోలు అని అనుకుంటాం, స్కిన్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పక్వానికి రాకుండా ఉండటం వల్ల పొట్టు ఊడిపోయినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల మనం రైతు మార్కెట్లో రేటు నష్టపోవడం జరుగుతుంది. నా యొక్క దృష్టిలో ఏపీ అని మనం ఏదైతే అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ని, నేను ఆల్రెడీ లంబసింగిలో యాపిల్ పంట పండిస్తున్నాము. అక్కడ కూడా మనకి పంట తీసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ ఏదైతే మనం అన్నా, డార్సెట్ గోల్డ్ అనే రకాలు సాగు చేస్తున్నామో దాన్ని కూడా విరివిగా ఇంకా సీతంపేట ఐటీడీ ఏరియాలో కానివ్వండి, లేదంటే రంపచోడవరంలో ఉంటే ఐటీడీ ఏరియాలో కూడా యాపిల్ పంటని కూడా గిరిజన రైతులకు అందిస్తూ ఏ ఫర్ యాపిల్, పీ ఫర్ పొటాటో. పీ ఫర్ పొటాటో అని ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జిల్లాల్లో బంగాళదుంప సాగు చేయడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వచ్చేసి చిత్తూరు జిల్లాలో పండినటువంటి పంట ఆ యొక్క రికార్డు మొత్తం కూడా మనకి కర్ణాటక రాష్ట్ర రికార్డుకి చేరుతుందన్నమాట. అంటే మనం చిత్తూరు జిల్లాలో అధికంగా బంగాళదుంప సాగు చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క విస్తీర్ణం మొత్తం కూడా కర్ణాటక రికార్డులోకి ఎక్కడం జరగడం వల్ల ఈరోజు హసన్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది బంగాళదుంప సాగు విషయంలో. కాబట్టి ఈ దిశగా కూడా హార్టికల్చర్ వారు కృషి చేస్తూ మనకి ఇక్కడ అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలైనటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ రంపచోడవరం ఏరియా కానివ్వండి, ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలో ఇటువంటి ఎర్ర నేలలు, ఇసుకతో కూడినటువంటి నేలల్లో దీనికి ముఖ్యంగా టెంపరేచర్ మనకి అక్టోబర్ నుంచి జనవరి వరకు రాత్రి టెంపరేచర్లో 18 డిగ్రీల లోపల ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా పంట అనుకూలంగా ఉంటుంది. ఉదయం పూట పగటి ఉష్ణోగ్రతలు వచ్చేసి
28 నుంచి 30 డిగ్రీల లోపు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క కుఫ్రీ జ్యోతి అనే రకాన్ని సాగు చేసాం ఇప్పటివరకు. రానున్న 1-2 సంవత్సరాల్లో కుఫ్రీ సూర్య అనే ఒక కొత్త రకాన్ని కూడా యూనివర్సిటీ వాళ్ళు సిపిఆర్ఐ వాళ్ళు అభివృద్ధి చేశారు. దాన్ని ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం కోసమే దాన్ని రూపొందించారు. ఈ యొక్క కుఫ్రీ సూర్య అనే రకం కూడా రానున్న 1-2 సంవత్సరాల్లో మన దక్షిణ భారతదేశంలో ఇండియన్ పొటాటో అసోసియేషన్ ద్వారా మేము విత్తనాన్ని సప్లై చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు నేను ఈ యొక్క బంగాళదుంప సాగు వివరాలు ఇంత ఇదిగా నేను కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఉన్నటువంటి తోటపల్లి ఏరియా నుంచి అన్నే పద్మావతి గారి వ్యవసాయ క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను. ఈమె ఈరోజు ధైర్యం చేసి పంట పండుతుందా లేదా అనేది ఒక పరిశోధనాత్మకంగానే ధైర్యం చేసి మంచి దిగుబడులు సాధించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తిని కూడా తీసుకొచ్చారు. కాబట్టి దీని మీద మరింత సమాచారాన్ని కానివ్వండి, మీకు నాణ్యమైన విత్తనాన్ని కానీ తీసుకోవాలనుకుంటే కనుక నా యొక్క ఫోన్ నెంబర్ 7207501515 ద్వారా మీరు సంప్రదించి మరిన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే రానున్న కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా బంగాళదుంపని వీలైనంత ఎక్కువగా సాగు చేయాలని చెప్పి రైతు సోదరులకు నా యొక్క సూచన. ప్రయోగాత్మకంగా సాగు చేసిన 8 రకాల బంగాళదుంపల్లో కొన్ని రకాలు ఆశాజనక దిగుబడులనిచ్చాయని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు దయాకర్ బాబు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా ఆలుగడ్డ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో అన్నే పద్మావతి గారని ఒక రైతు ఇక్కడ పొటాటో ట్రయల్స్ వేశారు. 8 వెరైటీస్ ఇక్కడ ట్రయల్స్గా మనం సాగు చేస్తున్నారు. మీరట్ యూనివర్సిటీ నుంచి తెచ్చినటువంటి ఈ సీడ్తో ఇక్కడ ట్రయల్స్ వేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే కొన్ని వెరైటీస్ బాగా వచ్చినాయి. రాబోయే రోజుల్లో కూడా వీటి ఫలితాలు చూసి చాలామందికి మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా ఆర్థిక సహాయం ఏమైనా ఉంటే కూడా ఆర్థిక సహాయం అందజేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రయోగాత్మకంగా ఉద్యాన పంటల సాగు ద్వారా వృధాగా ఉన్న 1000 హెక్టార్ల బీడు భూములను సాగు యోగ్యంగా మార్చుకోవచ్చని జప్నయ్య శాస్త్రి అన్నారు. ఆ దిశగా కృషి చేసిన పద్మావతి సాగు శైలి తోటి రైతులకు ఆదర్శనీయమన్నారు. ఈ ప్రాంతంలో వ్యర్థంగా హెక్టార్ల భూమి పడి ఉండగా అనేక మందిని ఆలోచింపజేసేలాగా అద్భుతమైన పంటను ఫలితాన్ని సాధించారు. చేయడానికి దాదాపు ఎవరు ధైర్యంగా పూనుకోలేకపోయారు. కానీ బంగాళదుంపని నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పండించి నార్త్ ఇండియన్స్ని అబ్బురపరిచే విధంగా ఫలితాలు సాధించారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రాంతంలో కూడా 1000 హెక్టార్ల భూములు పడి ఉంటున్నాయి. అంతర పంటలు కూడా దీన్ని సాగు చేయొచ్చని అగ్రికల్చర్ అథారిటీస్ చెప్తున్నారు. కనుక ఈ సంతోష సమయాన నా సూచన ఏంటంటే అనేక మంది రైతులు ఖాళీగా భూముల్ని ఒట్టి పెట్టుకొని బాధపడేదానికంటే అనే పద్మావతి గారి స్ఫూర్తిని తీసుకొని ఇలాంటి వేస్ట్ ల్యాండ్స్లో ఈ ప్రయత్నం చేసి తోటల అంతర్భూముల్లో ఈ పంటలు వేసి అద్భుత ఫలాన్ని రాబట్టి దేశానికి సమాజానికి ప్రయోజనకరంగా మారాలని వారు సహా లాభాలు పండించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బంగాళదుంప మొక్క 40 నుంచి 70 రోజుల వ్యవధిలో పూర్తిగా ఊరుతుంది. ఆ తర్వాత 10 రోజులకు తోలు నిల్వ సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. ఈ క్రమంలో మొక్క పసుపు రంగు నుంచి గోధుమ రంగుకు మారి వాలి పడిపోతే కోతకొచ్చినట్లే. కోతకు సిద్ధమైన దుంపలను జాగ్రత్తగా తవ్వి తీయాలి. నీడలో ఆరబెట్టాక దుంపలను నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా మంచి లాభాలనిచ్చే ఆలుగడ్డ సాగుకు ఆగిరిపల్లి రైతులు ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఇన్నోవేటివ్గా వేయటం అనేది చాలా అమ్మగారిని అభినందించాల్సిన విషయము. ఈ మామూలుగా ఈ ఏరియాలో మామిడి, ఈ పత్తి, పొగాకు, జొన్న, మొక్కజొన్న ఇలాంటి ఎప్పుడు కంటిన్యూస్గా వేసే పంటలండి. ఈమె గారు కొంత ఇన్నోవేటివ్గా తీసుకొని ఈ పంట వేయటం జరిగింది. ఇది హర్షించదగిందండి. దిగుబడి కూడా బాగా వచ్చింది. కృష్ణా జిల్లాలో ప్రప్రథమంగా వేయటం అనేది కొంచెం గర్వించదగిన విషయం అండి. ఈల్డ్ కూడా బాగా వచ్చింది. దీన్ని ఆదర్శవంతంగా ఇంకా మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. వేరే మారాబోటి రైతులు ఇంకా వేయాలనుకుంటున్నామండి. వేసి దీన్ని సాగుగా మలచాలని మా అభిప్రాయం. ఈ బంగాళదుంప పంటని పండించడానికి అన్నే పద్మావతి గారికి మరి ఉత్తర భారతదేశంలో పండే పంట దక్షిణ భారతదేశంలో పండటానికి ఇక్కడ కూడా పండించగలము అనేది ఈ పంట వేయటం ద్వారా ఈ పంట ఈల్డింగ్ను బట్టి మరి ఈ బంగాళదుంప అనే పంటను కూడా భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా పండించవచ్చు. మరి రైతులందరికీ కూడా ఈ పంట మీద అవగాహన రావడానికి ముందు రోజుల్లో పండించడానికి మరి ముందుగా
ఈ పంటను పండించడానికి అన్నే పద్మావతి గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా హర్షదాయకమైంది. అనేక రైతులకి మాదిరిగా ముందు రోజుల్లో కొంతమంది కూడా ఇలా ఇదే పంటను సాగు చేయడానికి సహకరించడానికి మరి మీడియా వాళ్ళు మరి ఇక్కడ ఉన్న సైంటిస్టులు అన్ని విషయాల్లో ఈ పంట విషయంలో చేసిన కృషిని బట్టి అభినందనం. వైరస్, దుంపకుళ్ళు, ఆకు ఎండు తెగులు సోకకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో ముందే మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నాణ్యమైన దుంపను ఉత్పత్తి చేయొచ్చు. వేసవిలోనే లోతు దుక్కులు దున్నాలి, కలుపు లేకుండా చూడాలి, విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. చిన్న పురుగులు, ప్యూపా దశలు, వేరు పురుగులు, ఆకుమాడు తెగులు సోకిన ఆకులను, దెబ్బతిన్న దుంపలను తీసి నాశనం చెయ్యాలి. వేరుపురుగు ఆశించకుండా దుంపలపై మట్టి ఎగతోసేటప్పుడు ఎకరానికి 6 కిలోల చప్పున ఫోరేట్ గుళికలు లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు 10 కిలోల చప్పున వెయ్యాలి. ఆకు ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. పెరుగుదల దశ తరువాత ఆశించే ఆకు ఎండు తెగులు నివారణకు లీటర్ నీటికి మెటలాక్సిల్ 2 గ్రాములు, మాంకోజెబ్ 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. బ్యాక్టీరియా ఎండు తెగులుంటే ఎకరానికి 8 కిలోల చొప్పున బ్లీచింగ్ పౌడర్ను చల్లడం ద్వారా నాణ్యమైన బంగాళదుంపలను పొందడం ఖాయం. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా